అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మేము కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్తాను. దాని అడ్రస్ మా మామయ్య చెప్తారు. పాత బస్ స్టాండ్ దగ్గర బుడిదగూడెం ఉంటుంది. బుడిదగూడెం దగ్గర కామాఖ్య అమ్మవారు గుడి ఉంటుంది. మేము గుడికి దర్శనానికి వెళ్తున్నాం. మా మందమరికి దగ్గర మందమరి బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద నుండి లెఫ్ట్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది. మొట్టమొదట వినాయకుడిని దర్శనం చేసుకోవడం. కామాఖ్య అమ్మవారు స్వయంగా నెరిసిన అమ్మవారు. శక్తిపీఠం అది. భూమి లోపల నెరిసిన అమ్మవారు. స్వయంగా నిలిచిన అమ్మవారు. యోగిని అమ్మవారు అన్నట్టు, యోగిని రూపంలో ఉన్న అమ్మవారు. పద్మావతి అమ్మవారు. పద్మావతి అమ్మవారు ఇక్కడ మొత్తం ఆడవాళ్ళ అయ్యగారులు అన్నట్టు. లలిత శ్యామల దేవి అమ్మవారు. వారాహి అమ్మవారు. ఇవాళ శుక్రవారం మస్తు మంది భక్తులు వచ్చారు. ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు. మా బావ మా అత్తమ్మ. అమ్మవారి దర్శనం అయింది. ఎన్నో రోజులు అనుకుంటాను అమ్మవారి టెంపుల్కి రావాలండి. అమ్మవారి ఇవాళ కనుకరించింది మమ్మల్ని. మా మమ్మీ కొబ్బరి కొడుతుంది. ఆంజనేయ స్వామి మాత్రం ప్రదక్షిణలు చేస్తాను. ఇక పక్కనే నాగమ్మ తల్లి. హనుమాన్ పక్కనే నాగమ్మ తల్లి. మహిమగల్ల తల్లి. కాళిక మాత అమ్మవారు, శివయ్య. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు.
ఒక దేవుడు దేవతలు అందరు ఉన్నారు. ఇంక ఇక్కడే షాపులు, మనకు ఎవరైనా కొబ్బరికాయలు కానీ తినడానికి కానీ షాపు. ఇందులో హోమం కాలుస్తారు పండగలప్పుడు, పూజలు జరిగినప్పుడు హోమగుండాలు అన్నట్టు. సరస్వతి అమ్మవారు, నవగ్రహాల పూజ అయింది. పూర్ణాదేవి అనుకున్నాం, అన్నపూర్ణాదేవి. వారాహి అమ్మవారు, శివయ్య. ఇవాళ పూజ జరిగింది, అందుకోసం అన్ని మంచిగా అలంకరణలు చేశారు. కాళికామాత అమ్మవారు, నాయకుడు, హోమం కాల్సిర్రు. అమ్మవారి దర్శనం మంచిగా అయింది. అన్ని దేవతలకు దర్శనం అయింది. అన్ని దేవతలకు దర్శనం చేసుకున్నాం, ఇంకా బయటకు వెళ్ళాం. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం అన్నవారిలో కానీ మంచిర్యాల దగ్గర ఉన్నవారు మాత్రం రండి. అమ్మవారు మస్తు స్వయంగా నేర్చిన అమ్మవారు మంచిగా ఉంది. ఇక్కడ కూడా రాగానే మనసులో శాంతంగా మంచిగా అనిపించింది. ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.